సైలెంట్ లో పెట్టుకోండి ఫోన్ అది. మెడికల్ టర్మ్స్ అనేవి రాసుకోండి మామూలుగా. సో కొన్ని టర్మ్స్ రాస్తాను, జస్ట్ రాసుకోండి, తర్వాత నేను చెప్తాను మీనింగ్. ఓకే, గ్యాస్ట్రో అని రాసుకోండి. గ్యాస్ట్రో, డెర్మటో, గ్యాస్ట్రో, డెర్మటో, సో ఫస్ట్ రాసుకోండి గ్యాస్ట్రో అని రాసుకోండి. గ్యాస్ట్రో, డెర్మటో, తర్వాత వచ్చేసి ఆర్థ్రో, ARTHRO, ఆర్థ్రో, తర్వాత వచ్చేసి ఆస్టియో, ఆస్టియో, తర్వాత ఎంటీరో, ఎంటీరో, తర్వాత కార్డియో, తర్వాత నెఫ్రో, తర్వాత హెపటో. ఇట్లా రాసుకో. గ్యాస్ట్రో, డెర్మటో, ఆర్థ్రో, ఆస్టియో, ఎంటీరో, కార్డియో, నెఫ్రో, హెపాటో, తర్వాత కాండ్రో. ఓకే, తర్వాత THRM, దమ్. తర్వాత రాయండి హైపర్, హైపర్. తర్వాత క్వాలి, క్వాలి అన్నాయి. తర్వాత ఎరిత్రో, తర్వాత హెమటో. తర్వాత రాయండి ఆలజీ, ఆలజీ, ఆలజిస్ట్, డాక్టర్ సౌమ్య. ఆలజీ, ఆలజిస్ట్ అన్నాయి. తర్వాత సో ఇంతవరకు రాసుకోండి, అయిపోయాక చెప్పండి. సో గ్యాస్ట్రో అంటే తెలుసా ఏంది? స్టమక్. సో దాని పక్కన స్టమక్ అని రాసుకోండి. ఓకే, డెర్మటో అంటే స్కిన్, డెర్మటో అంటే స్కిన్ అని రాసుకోండి. ఆర్థ్రో అంటే తెలుసా? ఆర్థ్రో, ఎస్, జాయింట్. ఆస్టియో అంటే ఎస్, బోన్. ఎంటీరో అంటే ఇంటెస్టైన్. కార్డియో, ఎస్, హార్ట్. నెఫ్రో అంటే కిడ్నీ, బ్రెయిన్ కాదు. హెపటో అంటే లివర్, ఎస్, కరెక్ట్. కాండ్రో అంటే తెలుసా? కార్టిలేజ్. కాండ్రో ఈజ్ నథింగ్ బట్ కార్టిలేజ్ అని రాసుకోండి, కార్టిలేజ్. ధర్మ్ అంటే THRM, దమ్ అంటే హీట్. ఓకే, హీట్. హైపర్ అంటే ఎక్సెసివ్. పాలి అంటే మెనీ ఆర్ మచ్. సరే ఫ్యాన్ ఫ్యాన్ గాలి రావట్లేదు, ఏసీ లైట్ వద్దులే, కనబడదు వీళ్ళకి, కనబడదు. ఎలా వదిలేండి. ఎరిత్రో అంటే ఎరిత్రో, ఎరిత్రో అంటే ఏంటి? తరుణ్, ఎరిత్రో అంటే ఏంటి? రెడ్, ఎరిత్రోసైట్స్ అంటాం కదా.
మీ పేరు గణేష్ బిలాల్. గణేష్ బిలాల్ షఫీ. రోజుకు ఒక 4 పేర్లు. సో హెమటో అంటే ప్లేట్. ఆలజీ అంటే ఆలజీ, OLOGY ఆలజీ. స్టడీ కార్డియాలజీ, నెఫ్రాలజీ ఇట్లా చదువుకుంటాం కదా స్టడీ. ఆలజిస్ట్ అంటే స్పెషలిస్ట్. సపోజ్ గ్యాస్ట్రాలజిస్ట్ అన్నారను, సో స్టమక్ రిలేటెడ్ స్పెషలిస్ట్. అదే సపోజ్ మనకి ఇంటెస్టైన్ ప్రాబ్లం ఉందనుకోండి, గ్యాస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారా, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారా? గ్యాస్ట్రాలజిస్ట్ దగ్గర. ఇంటెస్టైన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఏం చూడు, ఈ ఓన్లీ స్పెషలైజెస్ ఇన్ ద స్టమక్ ఓన్లీ. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఈ స్పెషలైజెస్ ఇన్ ద stomach and intestine both. We have to consult with the, if you have any intestinal problem, we have to consult with the gastroenterologist only. ఓకేనా? సో అది కంపల్సరీ చూసుకోవాలి. మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ బోర్డు అనేది చూడాలి. ఏదో బోర్డు చేసి ఇంకో బోర్డుకి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు చూడరు. సో దే విల్ టేక్ ద మనీ అండ్ దే విల్ నాట్ గెట్ ట్రీటెడ్. డబ్బులు తీసుకుంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఐటీస్ అని విన్నారా ఎప్పుడైనా? ఐటీస్. ఐటీస్ అంటే ఇన్ఫ్లమేషన్. ఐటీస్ ఇన్ఫ్లమేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఓమా రాయండి. ఓమా అంటే ట్యూమర్. ఓమా అంటే ట్యూమర్ అంటారు. మెగాలి అంటారు. మెగాలి అంటే ఎన్లార్జ్మెంట్. మెగాలి అంటే ఎన్లార్జ్మెంట్ అని. సో ఇప్పుడు మనకి ఎలా ఫామ్ చేస్తాడంటే వర్డ్స్ గ్యాస్ట్రైటిస్ అంటాడు. ఏం చదువుతారు? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది స్టమక్. డెర్మటైటిస్ అంటాడు, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది స్కిన్. ఆర్థరైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్. ఆస్టియోటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బోన్. ఎంట్రైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఇంటెస్టైన్. కార్డైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది హార్ట్. నెఫ్రైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది కిడ్నీ. హెపటైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లివర్. కాండ్రైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది కార్టిలేజ్. ఇట్లా. ఓకేనా? సేమ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఐటిస్ ఐ కెన్ రీప్లేస్ విత్ ద ఓమా. గ్యాస్ట్రోమా ట్యూమర్ ఆఫ్ ది స్టమక్. కాండ్రోమా ట్యూమర్ ఆఫ్ ది కార్టిలేజ్. కార్డియోమా ట్యూమర్ ఆఫ్ ది హార్ట్. నెఫ్రోమా ట్యూమర్ ఆఫ్ ది కిడ్నీ. డెర్మటోమా ట్యూమర్ ఆఫ్ ది స్కిన్. ఎంటీరోమా ట్యూమర్ ఆఫ్ ది ఇంటెస్టైన్. ఇట్లా అనమాట, అట్లా చదువుకోవాలి. హెపటోమా ట్యూమర్ ఆఫ్ ది లివర్. సో నెక్స్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఓమా ఐ కెన్ రీప్లేస్ విత్ ద మెగాలి. మెగాలి అంటే ఎన్లార్జ్మెంట్. సో నెఫ్రోమెగాలి అంట, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది కిడ్నీ. హెపాటోమెగాలి అని చదువుతాం, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది లివర్. డెర్మటోమెగాలి ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది స్కిన్. గ్యాస్ట్రోమెగాలి ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది స్టమక్. ఓకేనా? కాండ్రోమెగాలి ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది కార్టిలేజ్. ఆర్థ్రోమెగాలి ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది జాయింట్. ఇంతవరకు ఓకే కదా, క్లియర్ కదా? సో ఇలా సింగిల్ గా ఇండివిజువల్ వర్డ్ ఇచ్చినప్పుడు ఎలా చదవాలో మీకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే 2 టర్మ్స్ కలిపి ఎలా చదవాలో చెప్తాను. సో ఎట్లా అంటే గ్యాస్ట్రో ఎంటరైటిస్. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్. ఫస్ట్ ఎండ్ నుంచి స్టార్ట్ చేసి
మళ్ళీ స్టార్టింగ్ వచ్చి మిడిల్కి వచ్చి క్లోజ్ చేయాలి. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది స్టమక్ అండ్ ఇంటెస్టైన్. అలాగే వేరే ఎగ్జాంపుల్ రాస్తా. ఆస్టియో ఆర్థ్రోమా, దీన్ని ఎలా చదువుతారు? ట్యూమర్ ఆఫ్ ది బోన్ అండ్ జాయింట్. లేకపోతే ఇప్పుడు కొంచెం చేంజ్ చేస్తాం. ఆస్టియో కాండ్రో మెగాలి, దీని ఎలా చదువుతారు? కార్టిలేజ్, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది బోన్ అండ్ కార్టిలేజ్. సో ఇలా చదువుతాం. ఓకే, సో క్లియరే కదా. ఇలా టూ వర్డ్స్ వచ్చినా టర్మ్స్ వచ్చినా ఎలా చదవాలి, ఇండివిజువల్ గా టర్మ్స్ వచ్చినప్పుడు ఎలా చదవాలి అని చెప్పేసి చాలా క్లియర్ గానే ఉంది కదా. ఏమైనా డౌట్స్ ఏమన్నా? ఓకే, సరే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా హైపర్ అని చదువుకున్నాం. సో హైపర్ అంటే ఏంటి? ఎక్సెసివ్ కదా. సో కొన్ని ఎగ్జాంపుల్ రాస్తా. హైపర్ ధర్మియా అని రాస్తా. హైపర్ అంటే ఎక్సెసివ్, ధర్మ్ అంటే హీట్, ఐఏ అంటే కండిషన్. గ్యాస్ట్రియా అంటాడు, కండిషన్ ఆఫ్ ది స్టమక్. లేకపోతే నెఫ్రియా అంటాడు, కండిషన్ ఆఫ్ ది కిడ్నీ. అంటే ఎండింగ్ లో ఐఏ వస్తే ఏంటంటే కండిషన్ అని అర్థం. ఓకే, లేకపోతే కార్డియా అంటాడు, కండిషన్ ఆఫ్ ది హార్ట్. సో ఇక్కడ హైపర్ ధర్మియా కదా. సో నా ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే కండిషన్ ఆఫ్ ఎక్సెసివ్ హీట్. మీకు చెప్పాను కదా, ఎప్పుడైనా ఎండ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ స్టార్టింగ్ వచ్చి మిడిల్కి వచ్చి మన వర్డ్ ఫార్మేషన్ అనేది కంప్లీట్ చేస్తాం. సో హైపర్ ధర్మియా ఇస్ నథింగ్ బట్ కండిషన్ ఆఫ్ ఎక్సెసివ్ హీట్. ఇట్లా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. హైపర్ క్యాల్స్ ఎమియా, లేకపోతే హైపర్ నెటరెమియా, హైపర్ నెట్రెమియా అంటారు, హైపర్ కెలేమియా. సో ఇప్పుడు ఎలా చదువుతారు? హైపర్ కాల్సియమియా అంటున్నారు. సిఏఎల్సి అంటే కాల్షియం, ఎన్ఏ అంటే సోడియం, మీరు ఆల్రెడీ చదువుకొని అంటారు కదా. కే అంటే పొటాషియం. సో ఇప్పుడు హైపర్ కాల్సియమియా అని మీరు ఎలా చదువుతారు? కండిషన్ ఆఫ్ ఎక్సెసివ్ కాల్షియం. ఎమియా అంటే బ్లడ్, ఎనీమియా అట్లా చదువుకుంటాం కదా. ఎమియా అంటే బ్లడ్ కండిషన్. సో కండిషన్ ఆఫ్ ఎక్సెసివ్ కాల్షియం ఇన్ ద బ్లడ్. హైపర్ నాట్రేమియా అంటే కండిషన్ ఆఫ్ ఎక్సెసివ్ సోడియం ఇన్ ద బ్లడ్. సో హైపర్ కెలేమియా అంటే కండిషన్ ఆఫ్ ఎక్సెసివ్ పొటాషియం ఇన్ ద బ్లడ్. ఇట్లా చదువుకుంటాం. ఓకే, క్లియరే కదా హైపర్ గురించి. సో ఎండింగ్ లో అయ్యే వస్తే కండిషన్, హైపర్ అంటే ఎక్సెసివ్. సో ఇది చాలా జాగ్రత్త చదువుకోవాలి. సిఏఎల్సి అంటే కాల్షియం, ఎన్ఏ అంటే సోడియం, మర్చిపోకూడదు. సో ఎన్ఏ అంటే సోడియం. లేకపోతే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఈ సోడియం కి పొటాషియం కి అటు దిట్టు రాస్తున్నారు. సిఎల్సి ఎటు గుర్తుంటది కాల్షియం అని, ఈ ఎన్ఏ అంటే సోడియం, కే అంటే పొటాషియం, అలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు పాలీ ఉంది కదా. ఎగ్జాంపుల్ మనం ఏం రాసుకోవచ్చు అంటే పాలీఫోబియా అని రాసుకోవచ్చు. పాలీ అంటే ఏంటి? మెనీ ఆర్ మచ్ అని చెప్తున్నా. ఫోబియా అంటే ఫియర్ కదా. కొంతమందికి పాము అంటే భయం, కొంతమంది కుక్క అంటే భయం, కొంతమందికి మనుషులు అంటే భయం. ఓకేనా, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది. సో అట్లా కండిషన్ ఆఫ్ ఫియర్ ఆఫ్ మెనీ థింగ్స్ అంటే ఎక్కువ థింగ్స్ కి భయపడేదాన్ని పాలిఫోబియా అంటారు. సో అలాగే ఇక్కడ ఏం రాయొచ్చు అంటే పాలియూరియా అని రాసుకోవచ్చు. యూఆర్ అంటే యూరిన్, ఐఏ అంటే కండిషన్, పాలి అంటే ఎక్సెసివ్ ఆర్ మచ్ యూరినేషన్.
The people who is suffering with the diabetic, they are suffering with the polyuria. They will go the for frequent urination. That is called polyuria. Okay, so ఏం చదువుకోవచ్చు అంటే కండిషన్ ఆఫ్ మచ్ యూరిన్ అని చదువుకోవచ్చు. యూఆర్ అంటే యూరిన్, ఐ అంటే కండిషన్, పాలీ అంటే మచ్. సో నెక్స్ట్ వచ్చేసి ఎరిత్రో అని చెప్తున్నా. ఎరిత్రో అంటే రెడ్ కదా, సో ఎరిథ్రోసైట్ అని రాస్తా. ఎరిథ్రోసైట్స్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, సైట్ అంటే సెల్, సిస్ట్ అంటే బ్లాడర్. కన్ఫ్యూజ్ అవ్వండి. సైట్ అంటే సెల్, సిస్ట్ అంటే బ్లాడర్. సైటో సిస్ట్ రెండు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, సిస్ట్ అంటే బ్లాడర్ అని రాసుకోండి జస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి లీకోసైట్ అని రాస్తాను. లీకోసైట్ వైట్ బ్లడ్ సెల్స్. ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్, మోనోసైట్స్, లింఫోసైట్స్ ఇట్లా చదువుకుంటాం కదా. సైట్స్ అంటే సెల్ అని, సైట్ అంటే సెల్ అని. స్టడీ ఆఫ్ సెల్ ఈజ్ నోన్ యాజ్ సైటాలజీ కదా. స్టడీ ఆఫ్ బ్లడ్ ఈజ్ నోన్ యాజ్ హెమటాలజీ కదా. ఓకే, స్టడీ ఆఫ్ కిడ్నీ ఈజ్ నోన్ యాజ్ నెఫ్రాలజీ. స్టడీ ఆఫ్ నర్వ్ న్యూరాలజీ. కన్ఫ్యూజ్ అవ్వ. ఓకే, ఆలజీ ఈజ్ నథింగ్ బట్ స్టడీ, ఆలజిస్ట్ ఈజ్ నథింగ్ బట్ స్పెషలిస్ట్. అలాగే ఒక్కొక్కసారి ఐఎస్టి అని కూడా చదవచ్చు స్పెషలిస్ట్ కి. ఈ ఐఎస్టి అనేది ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ డెంటిస్ట్, డెంటాలజిస్ట్ అని చదవం. ఓకే, ఎక్కడైనా ఉంది ఆ బోర్డులో డెంటిస్ట్ కి ఎక్కడ డెంటాలజిస్ట్ అని ఎవరైనా రాశారు? ఎవరు రాయరు. సో దే కెన్ రైట్ లైక్ దిస్, డెంటిస్ట్. ఓకేనా, ఐఎస్టి అన్నా కూడా స్పెషలిస్ట్ అనే అర్థం. ఐఎస్టి అన్నా కూడా స్పెషలిస్ట్ అని. డెంటిస్ట్ ఈస్ నథింగ్ బట్ స్పెషలిస్ట్ ఇన్ ద టీత్. ఓకే, అలాగే ఇంటర్నిస్ట్ అంటారు. ఇంటర్నిస్ట్ స్పెషలిస్ట్ ఇన్ ద ఇంటర్నల్ మెడిసిన్, స్పెషలిస్ట్ ఇన్ ద ఇంటర్నల్ మెడిసిన్. సో వాళ్ళని ఇంటర్నిస్ట్ అంటారు. ఇట్లా సో ఆలజిస్టే కాదు, స్పెషలిస్ట్ కి ఐఎస్టి అనే వర్డ్ కూడా యూజ్ చేస్తాం. ఓకే, ఐఎస్టి అనే వర్డ్ కూడా స్పెషలిస్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇంతవరకు రాసుకో. ఇంతవరకు క్లియర్ అయినా? డౌట్ ఏమన్నా? సో ఒకవేళ వన్స్ కంప్లీషన్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ పీజెడ్సి, if you attempt the medical coding interview, they can ask like these terms only. What is meant by gastritis? What is meant by the hepatomegaly? What is meant by the osteoma? What is meant by the osteochondritis? ఇట్లా అడుగుతారు, కరెక్ట్గా చెప్పాలి. సో ఇప్పుడు కొంచెం ఖచ్చితంగా అడుగుతారు. టర్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పేషెంట్ డాక్యుమెంటేషన్ మనం అర్థం చేసుకోవాలన్నా ఈ టర్మ్స్ అనేది ఖచ్చితంగా మనకు తెలియాలి. ఓకే, క్లియర్ చేస్తా. తర్వాత కిడ్నీకి నెఫ్రో అనే కాకుండా ఇంకో కోడ్ చదువుకుంటాం. ఏంటి ఐడియా ఉందా? ఐడియా లేదు. రీనల్ అని చదువుకుంటాం. సరే, మౌత్ కి నార్మల్ గా అయితే స్టొమాటో అని చదువుకుంటాం. స్టొమాటో. సో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మన లీఫ్ స్ట్రక్చర్ చదివినప్పుడు దేర్ విల్ బి అనే ఓపెనింగ్స్ ఆఫ్ స్టొమాటో, దట్ ఈస్ కాల్డ్ మౌత్ ఓపెనింగ్స్. అట్లా స్టొమాటో అంటే మౌత్ అని రాసుకోండి. సొమాటో అని ఇంకొకటి ఉంటది. సొమాటో అంటే బాడీ, సైటో అంటే సెల్, సిస్ట్ అంటే బ్లాడర్ అని చెప్పా కదా. అట్లాగే మౌత్ కి ఏమో స్టొమాటో అని, సొమాటో అంటే బాడీ. అట్లాగే మౌత్ కి వేరే టర్మ్ కూడా యూజ్ చేస్తాం. ఏంటి? we have to take the tablets through oral only. సో ఓరల్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో ఓరల్ అని చదువు. సో ఇక్కడ ఎండింగ్ లో మనకి ఏఎల్ అని వచ్చింది. ఏఎల్ అంటే ఏంటంటే పర్టైనింగ్ ఆర్ రిలేటింగ్ అని చదువుకోండి. సపోజ్ మీకు డైరెక్ట్ గా రీనల్ ఇచ్చారు. సో హౌ యూ కెన్ రీడ్ అంటే డైరెక్ట్ గా కిడ్నీ అని చదువు. సో ఎగ్జాక్ట్ గా ఎలా చదువుతామంటే పర్టైనింగ్ టు కిడ్నీ, లేకపోతే రిలేటింగ్ టు కిడ్నీ అని చదువు.
ఇట్లా చాలా చెప్పుకోవచ్చు, ఓరల్, రీనల్. ఓకే, ఇంకా అట్లాగే కొన్ని టర్మ్స్ ఉంటాయి, లైక్ ఐసి, ఏసి, ఏఆర్. ఎగ్జాంపుల్ రాస్తాను నేను. ఏఆర్వై, ఓయుఎస్, ఓకే. సో ఇక్కడ రాసుకోండి, కార్డియాక్, ఏసీ అంటే ఎండింగ్ లో ఏసీ అని వచ్చింది, అంటే పర్టైనింగ్ టు ద హార్ట్ లేదా రిలేటింగ్ టు ద హార్ట్ అని చదువుకోండి. లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాం, గ్యాస్ట్రిక్, పర్టైనింగ్ టు ద స్టమక్ ఆర్ రిలేటింగ్ టు ద స్టమక్. లేకపోతే మస్కులర్, పర్టైనింగ్ టు ద మజిల్. మజిల్ కి మెడికల్ టర్మ్ ఏం చదవచ్చు, మయో. మయో అంటే మజిల్ అని రాస్తాం. మజిల్ కి మెడికల్ టర్మ్ వచ్చేసి మయో అని చదువుకోండి. తర్వాత వచ్చేసి ఏఆర్వై, పల్మనరీ. సో పర్టైనింగ్ టు ద లంగ్స్ లేకపోతే రిలేటింగ్ టు ద లంగ్స్ అని చదువు. సో పల్మనరీ. సో పల్మో అంటే ఏంటి, లంగ్స్. అలాగే ఇంకొకటి ఉంది మెడికల్ టర్మ్ లంగ్ కి, ఏంటి, న్యూమో అంటారు. నీమో అన్నా లంగే, పల్మో అన్నా కూడా లంగే. ఓయుఎస్, ఎలా చదువుకోవచ్చు అంటే మెంబ్రేనస్ అని చదువుకుంటాం. లేకపోతే క్యూటేనియస్, పర్టైనింగ్ టు ద మెంబ్రేన్. పర్టైనింగ్ టు ద క్యూటేన్ అంటే ఏంది, స్కిన్. క్యూటేన్ అంటే స్కిన్. క్యూటేనియస్, పర్టైనింగ్ టు ద స్కిన్, పర్టైనింగ్ టు ద మెంబ్రేన్. సో ఇప్పుడు ఓకే కదా, ఆలజీస్, ఐటిస్, ఓమా, మెగాలి, ఐఏ అంటే కండిషన్, ఇవన్నీ ఓకే కదా. ఇవన్నీ తెలిస్తే మ్యాక్సిమం కొంతవరకు కవర్ అయ్యారు. ఓకే, ఎగ్జామ్ క్లియర్ తీసుకుని రాశారా. తర్వాత వచ్చేసి మనకు సర్జికల్ టర్మ్స్ ఉంటాయి. సర్జికల్ టర్మ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రాస్తాను నేను, జస్ట్ సర్జికల్ టర్మ్స్ అండి. సర్జికల్ టర్మ్స్. ఈ సర్జికల్ టర్మ్స్ లో జస్ట్ రాస్తాను. ఫస్ట్ సెంటసిస్ అని రాయండి, సెంటసిస్. తర్వాత ఎక్టమీ అని రాయండి. తర్వాత ఓటమీ అని రాయండి. తర్వాత ఓస్టమీ అని రాయండి. ఓప్లాస్టీ, ఓరఫీ, లైసిస్, ట్రిప్సీ, తర్వాత టిఓఎంఈ, టోమ్. ఫస్ట్ సెంటసిస్ పక్కన రాసుకోండి. సెంటసిస్ అంటే ఐడియా, సెంటసిస్ అంటే ఏం లేదు, సర్జికల్ పంక్చర్. నిన్న చెప్పాను కదా, ఆర్థ్రోసెంటసిస్, నీమోసెంటసిస్, అబ్డామినోసెంటసిస్. ఎక్కడైతే మనకి అబ్నార్మల్ ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయి ఉందో ఆ ఫ్లూయిడ్ ని బయటికి రిమూవ్ చేయాలి. ఎలా చేస్తారు, సో దే కెన్ యూజ్ ద నీడిల్, దే కెన్ రిమూవ్ ద అబ్నార్మల్ ఫ్లూయిడ్ ఫ్రమ్ అవర్ బాడీ. ఓకే, సో దాన్ని జస్ట్ అట్లా రాసుకోండి, సర్జికల్ పంక్చర్ అని రాసుకోండి. సర్జికల్ పంక్చర్ అని రాసుకుంటే ఎగ్జాంపుల్ తర్వాత చెప్తాను. ఎక్టమీ అంటే ఎక్సిజన్ ఆర్ రిమూవల్, ఓటమీ అంటే ఇన్సిజన్
or to cut inside or to cut inside ఇన్సిజన్ అంటే జస్ట్ టు కట్ ఇన్సైడ్. ఓస్టమీ అంటే సర్జికల్ ఓపెనింగ్. ఓప్లాస్టీ అంటే సర్జికల్ రిపేర్. ఓరఫీ అంటే సూచర్స్ కుట్లేయడం. లైసిస్ అంటే destruction, separation or breakdown. ట్రిప్సీ అంటే క్రషింగ్. టోమ్ అంటే ఇన్స్ట్రుమెంట్ టు కట్. అన్నారు. సో సర్జికల్ పంక్చర్ అంటే ఓకే సెంటసిస్. సో ఎగ్జాంపుల్ రాస్తాను ఇక్కడ. ఆర్థ్రోసెంటసిస్ ఒకటి రాసుకోండి. ఆర్థ్రోసెంటసిస్ సర్జికల్ పంక్చర్ ఆఫ్ అనే జాయింట్ అని రాసుకోండి. సర్జికల్ పంక్చర్ ఆఫ్ అనే జాయింట్. ఆర్థ్రోసెంటసిస్ అంటే సర్జికల్ పంక్చర్ ఆఫ్ అనే జాయింట్ అని రాసుకోండి. సర్జికల్ పంక్చర్ ఆఫ్ అనే జాయింట్. ఎక్టమీకి ఏం రాద్దాం ఎగ్జాంపుల్? ఎపెండెక్టమీ రాస్తా. ఎపెండెక్టమీ రిమూవల్ ఆఫ్ అపెండిక్స్ ఆర్ ఎక్సిజన్ ఆఫ్ అపెండిక్స్ అని రాసుకోవచ్చు. ఇంకా రాసుకోవచ్చు నెఫ్రెక్టమీ. అంటే ఎక్సిజన్ ఆఫ్ కిడ్నీ ఆర్ రిమూవల్ ఆఫ్ కిడ్నీ. ఒక అమ్మాయి రాలేదు. అపెండెక్టమీ, నెఫ్రెక్టమీ, ఎక్సిజన్ ఆఫ్ కిడ్నీ ఆర్ రిమూవల్ ఆఫ్ కిడ్నీ. అపెండెక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ అపెండిక్స్ ఆర్ ఎక్సిజన్ ఆఫ్ అపెండిక్స్. ఓటమీ డెర్మటోటమీ అంటాడు. అంటే ఏంది డెర్మటోటమీ అంటే? ఇన్సిజన్ ఆఫ్ స్కిన్. లేకపోతే కార్డియోటమీ అన్నాడు అనుకోండి, ఇన్సిజన్ ఆఫ్ హార్ట్. ఆర్థ్రోటమీ ఇన్సిజన్ ఆఫ్ జాయింట్. ఇట్లా చదువుకుంటాం. ఓటమీ అంటే ఇన్సిజన్. ఓస్టమీ గ్యాస్ట్రోస్టమీ ఓపెనింగ్ ఆఫ్ అనే స్టమక్. లేకపోతే ఎంటీరోప్లాస్టీ అంటారు. సర్జికల్ రిపేర్ ఆఫ్ అనే ఇంటెస్టైన్. లేకపోతే ఓటోప్లాస్టీ అంటారు. ఓటో అంటే ఏంటో తెలుసా? ఓటో అంటే ఇయర్. లేకపోతే నాజోప్లాస్టీ అంటారు. నాజో అంటే నోస్. లేకపోతే ఈ నాజోనే రైనోప్లాస్టీ అంటారు. రైనో అన్నా కూడా నోస్. ఎంటీరోప్లాస్టీ, ఓటోప్లాస్టీ, నాజోప్లాస్టీ, రైనోప్లాస్టీ, డెర్మటోప్లాస్టీ ఏదైనా చదువుకోవచ్చు. కార్డియోప్లాస్టీ. సో ఓరఫీ, మయోరఫీ చదువుకోవచ్చు. అంటే ఏంది మయోరఫీ అంటే? సూచర్ ఆఫ్ ది మజిల్. లైసిస్ ఎగ్జాంపుల్ రాసుకోండి. థ్రాంబోలైసిస్ డిస్ట్రక్షన్ ఆఫ్. థ్రాంబో అంటే బ్లడ్ క్లాట్. డిస్ట్రక్షన్ ఆఫ్ బ్లడ్ క్లాట్ అని రాసుకోండి.
destruction of blood clot event. Destruction of blood clot event. న్యూరోలైసిస్ అని రాశాను అనమాట. అప్పుడు సపరేషన్ ఆఫ్ నర్వ్ destruction and right separation of nerve, separation of nerve. ట్రిప్సీ అంటే క్రషింగ్. ఎక్కడ వాడచ్చు? లిథో ట్రిప్సీ. లిథో అంటే స్టోన్, ట్రిప్సీ అంటే క్రషింగ్ ఆఫ్ ది స్టోన్. ఎక్కడ ఉంటది స్టోన్ క్రషింగ్? కిడ్నీలో స్టోన్ ఉంటాయి కదా, దాన్ని క్రష్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ లిథోట్రిప్సీ. సో జస్ట్ యూ కెన్ రైట్ క్రషింగ్ ఆఫ్ స్టోన్ అని రాసుకో. తర్వాత టోమ్ అని ఉంది. సో ఎగ్జాంపుల్ ఒకటి రాస్తాను. డెర్మటోమ్, ఇన్స్ట్రుమెంట్ టు కట్ ద స్కిన్. ఇన్స్ట్రుమెంట్ టు కట్ ద స్కిన్ డెర్మటోమ్ అంటారు. అదే బోన్ ని కట్ చేసే ఇన్స్ట్రుమెంట్ ని ఏమనొచ్చు? ఆస్టియోటోమ్. కిడ్నీని కట్ చేసే ఇన్స్ట్రుమెంట్ ని ఏమనొచ్చు? నెఫ్రోటోమ్. ఓకే కదా. సో టోమ్ అంటే ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ యూజ్డ్ టు కట్ ఏదైతే అది. డెర్మటోమ్ అంటే ఇన్స్ట్రుమెంట్ టు కట్ ద స్కిన్ అని రాయాలి. ఓకే, అయిపోయిందా? క్లియర్ చేస్తా. తర్వాత మనకు కొన్ని టర్మ్స్ ఉంటాయి, లైక్ ఫ్లీజియా అని ఎప్పుడైనా విన్నారా? సరే, ఏ దగ్గర నుంచి వెళ్దాం. ALGIA, ఆల్జియా. ఆల్జియా అంటే ఎప్పుడైనా విన్నారా? పెయిన్. సపోజ్ ఒటాల్జియా అన్నాడు. ఓటో అంటే ఏం చెప్పాను దాకా? ఇయర్ పెయిన్. సో ఇంకొక మీనింగ్ కూడా ఉంది పెయిన్ కి. డైనియా, గ్యాస్ట్రోడైనియా, స్టమక్ పెయిన్. ఆల్జియా అన్న, డైనియా అన్న పెయిన్ అని అర్థం. ఓకే, తర్వాత టీ మీద రాయండి, డెసీస్ అని రాయండి. డెసీస్ అంటే ఫిక్సియేషన్. సో ఎగ్జాంపుల్ నేనేం రాస్తా అంటే ఆర్థ్రోడెసిస్, ఫిక్సియేషన్ ఆఫ్ జాయింట్. డెసిస్ అంటే ఫిక్సియేషన్, ఆర్థ్రోడెసిస్ ఇస్ నథింగ్ బట్ ఫిక్సియేషన్ ఆఫ్ జాయింట్. ఇంకొకటి కూడా రాస్తాం. సో డెసిస్ కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. ఫిక్సి అన్నా కూడా ఫిక్సియేషన్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ డెసిస్ అనేది ఓన్లీ MSK వాటికే వాడతాం, అంటే బోన్ రిలేటెడ్ వాటికి మాత్రమే ఫిక్సియేషన్ కి డెసిస్ అని యూజ్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ ఏ ఆర్గాన్ ఫిక్సియేషన్ కైనా సరే ఫెక్సీ అని యూజ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం రాస్తానంటే హిస్టరోపెక్సీ అని రాస్తాను. హిస్టరో అంటే యూటరస్, హిస్టెక్టమీ అంటే ఎక్సిజన్ ఆఫ్ యూటరస్, రిమూవల్ ఆఫ్ యూటరస్. హిస్టరోపెక్సీ అంటే ఫిక్సియేషన్ ఆఫ్ యూటరస్. సో ఫిక్సియేషన్ ఆఫ్ యూటరస్. లేకపోతే మాస్టోపెక్సీ అని కూడా చెప్పచ్చు. మాస్టో అంటే బ్రెస్ట్, పెక్సీ అంటే ఫిక్సియేషన్.
ఫిక్సియేషన్ ఆఫ్ బ్రెస్ట్, ఫిక్సియేషన్ ఆఫ్ బ్రెస్ట్. తర్వాత ఈ మీద రాసుకోండి ఎడిమా. ఎడిమా అంటే స్వెల్లింగ్, లేకపోతే ఎక్టసిస్ అని రాయండి. ఎక్టసిస్ అంటే ఎక్స్పాన్షన్ ఆర్ డైలేషన్. ఎడిమా అంటే స్వెల్లింగ్, ఎక్టసిస్ అంటే ఎక్స్పాన్షన్ ఆర్ డైలేషన్. సో ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు అంటే బ్రాంకెక్టసిస్, బ్రాంకెక్టసిస్. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రాంకి ఆర్ డైలేషన్ ఆఫ్ బ్రాంకి అని రాస్తాం. ఐ మీదకి వస్తే ఐటీస్ అని రాయొచ్చు, అది మీకు తెలుసు. జేకేఎల్ ఇట్లా వెళ్తాం. ఎల్ మీదకి వస్తే లైసిస్ అని రాయొచ్చు. ఓకే. ఎం మీదకి వస్తే మలేషియా అని రాయొచ్చు. మలేషియా, మలేషియా అంటే సాఫ్టింగ్. మలేషియా అంటే సాఫ్ట్నింగ్. ఎగ్జాంపుల్ రాయండి కాండ్రో మలేషియా, సాఫ్ట్నింగ్ ఆఫ్ అనే కార్టిలేజ్. కాండ్రో మలేషియా, సాఫ్ట్నింగ్ ఆఫ్ అనే కార్టిలేజ్. ఎం ఎన్, ఎన్ మీద ఏమైనా ఉన్నాయా? సొమ్మె ఎన్ మీద ఏమున్నాయి? ఏమైనా ఉన్నాయా? ఏం లేవా? సరే పి మీద రాసుకోండి. ప్లీజియా చాలా ఇంపార్టెంట్. పెరాలసిస్, ప్లీజియా అంటే పెరాలసిస్. పెరాలసిస్ అంటే తెలుసు కదా, దీంట్లో టైప్స్ ఉంటాయి. హెమీప్లీజియా, మోనోప్లీజియా, డైప్లీజియా, ట్రైప్లీజియా, తర్వాత పారాప్లీజియా, కాకపోతే క్వాడ్రిప్లీజియా. హెమీప్లీజియా అంటే తెలుసా? హెమీప్లీజియా, హెమీ అంటే ఏంటి? మామూలుగా హెమీ అంటే ఎయిదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్, వన్ హాఫ్ ఆఫ్ ద బాడీ పెరాలసిస్ కనుక వస్తే దాన్ని హెమీప్లీజియా అంటారు. జస్ట్ మీరు రాసుకోండి రైట్ ఆర్ లెఫ్ట్ అని రాసుకొని వన్ హాఫ్ ఆఫ్ ద బాడీ అని రాసుకోండి. రైట్ ఆర్ లెఫ్ట్, వన్ హాఫ్ ఆఫ్ ద బాడీ, ఎయిదర్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కంప్లీట్ గా పెరాలసిస్ రావడం. ఓకే. మోనోప్లీజియా అంటే, మోనో అంటే సింగిల్, ఎయిదర్ వన్ లెగ్ ఆర్ ఎయిదర్ వన్ హ్యాండ్ గెట్ ద పెరాలసిస్, మోనోప్లీజియా. అది మీకు తెలుసు, వన్ అని రాసుకోండి. డైప్లీజియా అంటే టూ, కానీ వేటికి? ఓన్లీ రెండు చేతులకి పెరాలసిస్ వస్తేనే డైప్లీజియా. ఇక్కడ రాసుకోండి హ్యాండ్స్ అని రాసుకోండి. లెగ్స్ కి వేరే మీనింగ్ ఉంటుంది. రెండు కాళ్ళకి పెరాలసిస్ వస్తే వేరే మీనింగ్ ఉంటుంది, పారాప్లీజియా. టూ లెగ్స్, టూ హ్యాండ్స్ కి పెరాలసిస్ వస్తే డైప్లీజియా అని, టూ లెగ్స్ కి పెరాలసిస్ వస్తే పారాప్లీజియా అంటారు. ఏది? ట్రైప్లీజియా. అవును, ట్రైప్లీజియా అంటే టూ హ్యాండ్స్, వన్ లెగ్ ఆర్ టూ లెగ్స్ ఆర్ వన్ హ్యాండ్, ఏదైనా మూడిటికి పెరాలసిస్ వస్తే దాన్ని ట్రైప్లీజియా అంటారు. క్వాడ్రిప్లీజియా అంటే ఫోర్, రెండు చేతులు రెండు కాళ్ళకి పెరాలసిస్ వస్తే
క్వాడ్రిప్లీజియా అంటారు. ఓకేనా? సో మిమ్మల్ని సడన్ గా అడుగుతారు పారాప్లీజియా అంటే ఏందంటారు. పారాప్లీజియా ఇస్ నథింగ్ బట్ పెరాలసిస్ ఆఫ్ ది లోవర్ ఎక్స్ట్రిమిటీ అని చెప్పొచ్చు. అంటే లెగ్స్ ని ఎక్స్ట్రిమిటీ అనొచ్చు, లింబ్స్ అనొచ్చు, బోత్ ద లెగ్స్ అని చెప్పండి, లేకపోతే లోవర్ ఎక్స్ట్రిమిటీస్ అని చెప్పండి, లేకపోతే లోవర్ లింబ్స్ అని చెప్పండి. హెమిప్లీజియా ఎక్కువ అడుగుతారు, వన్ హాఫ్ ఆఫ్ ద బాడీ అని చెప్పండి. సో క్వాడ్రిప్లీజియా కూడా, క్వాడ్రి అంటే 4. మన బాడీలో 4 ఏమేమి ఉంటాయి? సో 2 చేతులు 2 కాళ్ళు 4. ఇంకా ఏముంటాయి? హార్ట్ లో మనకి 4 ఛాంబర్స్ ఉంటాయి, అది తెలుసు కదా. మౌత్ లో కూడా 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. మౌత్ మౌత్ లో 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. అలాగే బ్రెష్ లో కూడా 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. ఇవన్నీ 4 దాన్ని క్వాడ్రా అని చెప్తారని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ గా మనం కనుక చూస్తే లైక్ మౌత్ క్వాడ్రంట్స్ అని కొట్టామనుకోండి, అప్పర్ రైట్, అప్పర్ లెఫ్ట్, లోవర్ రైట్, లోవర్ లెఫ్ట్ అని చెప్పి చెప్తారు. అట్లాగే సో బ్రెష్ లో కూడా అప్పర్ ఇన్నర్ క్వాడ్రెంట్, అప్పర్ అవుటర్ క్వాడ్రెంట్, లోవర్ ఇన్నర్ క్వాడ్రెంట్, లోవర్ అవుటర్ క్వాడ్రెంట్స్ అని చెప్పేసి 4 క్వాడ్రెంట్స్ ఉంటాయి. అట్లాగే హార్ట్ లో కూడా 4 ఛాంబర్స్ ఉంటాయి, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్. గుర్తుపెట్టుకోండి. పిక్యూఆర్ఎస్. ఎస్ మీద ఏముంటాయంటే స్క్లీరోసిస్ ఉంటుంది. స్క్లీరోసిస్ అంటే తెలుసా? హార్డెనింగ్, హార్డెనింగ్. సో స్టెనోసిస్ ఉంటుంది, నారోయింగ్. ఏదైనా ఆర్టరీ కానీ వెయిన్ కానీ హార్డెన్ అయిపోవడం, దాన్ని స్క్లీరోసిస్ అని. స్టెనోసిస్ అంటే నారో అయిపోవడం. టీ అంటే మనం చదువుకున్నాం, ట్రిప్సీ అని, ట్రిప్సీ అని క్రషింగ్ అని రాస్తాం. తర్వాత ఒక 3 వర్డ్స్ ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్, జస్ట్ రాసుకోండి. డిస్ఫేసియా, డిస్ఫేజియా, డిస్పెప్సియా. డిస్ అంటే డిఫికల్ట్, డిస్ అంటే డిఫికల్ట్ అని రాసుకోండి. డివైఎస్ ఈజ్ నథింగ్ బట్ డిఫికల్ట్ అని రాసుకోండి. ఇందాక క్వాడ్రంట్స్ లో ఒకటి మర్చిపోయాం, ఏంటంటే స్టమక్. స్టమక్ కూడా 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ చేస్తారు. రైట్ అప్పర్, రైట్ లోవర్, లెఫ్ట్ అప్పర్, లెఫ్ట్ లోవర్. స్టమక్ ని కూడా 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ చేస్తారు. మిమ్మల్ని క్వాడ్రంట్స్ అడిగితే ఫస్ట్ అది చెప్పండి, స్టమక్ క్వాడ్రంట్స్. సో డిస్ఫేసియా అంటే డిఫికల్ట్ ఇన్ స్పీచ్. డిస్ఫేజియా అంటే డిఫికల్ట్ ఇన్ స్వాలో. డిస్పెప్సియా అంటే డిఫికల్ట్ ఇన్ డైజెషన్.
ఇందాక క్వాడ్రా గురించి 4 గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు సపోజ్ ట్రై అంటే 3 కదా. ట్రై అంటే 3 కదా. సో మనకి 3 టైప్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ బన్స్ ఉంటాయి. 3 టైప్స్ ఉంటాయి బన్స్. అవి ఏంటంటే ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. ఫస్ట్ డిగ్రీ అంటే ఊరికే జస్ట్ స్కిన్ పైన కాదు. సెకండ్ డిగ్రీ అంటే మజిల్ లెవెల్ వరకు కావడం. థర్డ్ డిగ్రీ అంటే బోన్ లెవెల్ వరకు. ఓకే, మిమ్మల్ని అడుగుతారు వాట్ ఈస్ 3 టైప్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ బర్న్స్ అంటే దెర్ విల్ బి అనే 3 టైప్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ బర్న్స్ ఆర్ అవైలబుల్. ఫస్ట్ డిగ్రీ అండ్ సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. ఫస్ట్ డిగ్రీ is nothing but up to superficial layer and up to muscle layer, second degree. And coming to third degree, bone level burn happens, it is called third degree అని చెప్పి. అలాగే మనకి ప్రెగ్నెన్సీలో 3 ట్రైమిస్టర్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో 3 ట్రైమిస్టర్స్ అంటారు. సో ఎట్లా అంటే, సో 0 to 14 వీక్స్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు. 14 to 28 వీక్స్ సెకండ్ ట్రైమిస్టర్ అంటారు. 28 to అప్ టు డెలివరీ. సో థర్డ్ ట్రైమిస్టర్ అండి. సపోజ్ ఎగ్జాంపుల్ మనకి 14 వీక్స్ అన్నారు అనుకోండి, యూ కెన్ గో విత్ ద ఫస్ట్ ట్రైమిస్టర్ ఆర్ సెకండ్ ట్రైమిస్టర్. యాక్చువల్ గా సెకండ్ ట్రైమిస్టర్. 0 to 14 అంటే ఏంటంటే 13 పాయింట్ సంథింగ్ అని, అంటే 14 లోపు అని. ఇఫ్ దే ఆస్క్ 14 వీక్స్ యూ కెన్ గో విత్ అడుగుతారు. సపోజ్ ఇలా ప్రెగ్నెన్సీ 25 వీక్స్ ఇచ్చారు, మీరు ఏ ట్రైమిస్టర్ చూజ్ చేస్తారని అడుగుతారు. సో సెకండ్ ట్రైమిస్టర్. 28 వీక్స్ అంటే థర్డ్ ట్రైమిస్టర్. చాలా ఇంపార్టెంట్. ఓకే, డౌట్. ఓకే, సో ఇక్కడ గ్రావిడా అని రాసుకోండి. గ్రావిడా. సో మెడికల్ టర్మ్ లో ప్రెగ్నెంట్ ఉమెన్ ని గ్రావిడా అంటారు. ప్రెగ్నెంట్ ఉమెన్ ని గ్రావిడా అంటారు. సో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీని ప్రైమీ గ్రావిడా అంటారు. ప్రైమీ గ్రావిడా, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అని రాసింది. మల్టీ గ్రావిడా అంటే మెనీ టైమ్స్. ప్రైమీ గ్రావిడా అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ. మల్టీ గ్రావిడా అంటే మెనీ టైమ్స్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ మోర్ దాన్ వన్స్ అయినా చెప్పచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ మల్టీ గ్రావిడా. తర్వాత ప్రిఫిక్స్ ఐడియా. ప్రిఫిక్స్ అంటే ఇప్పుడు వరకు మనం చదువుకున్నాయన్ని ఆల్మోస్ట్ ఏంటి, సఫిక్స్ టర్మ్స్. సెంటసీ, సెక్టమీ, ఓటమీ, గ్యాస్ట్రెక్టమీ. ఓకేనా, గ్యాస్ట్ తర్వాత ఓడ్ తర్వాత వచ్చేది సఫిక్స్. ఫస్ట్ మనం జస్ట్ నేర్చుకుంది బేసిక్స్. సో ప్రిఫిక్స్ అంటే తెలుసు. ప్రిఫిక్స్ అంటే ఓడ్ ముందు వచ్చేది. ప్రీ, ప్రీ అంటే బిఫోర్. పోస్ట్ అంటే ఆఫ్టర్. హైపర్, హైపో, ఎపి ఇవన్నీ మీరు చదువుకున్నాయి. ఎపి అంటే అబోవ్. అండర్ ఏమంటారు, హైపో. బిలో లేకపోతే సబ్ అనొచ్చు. జస్ట్ ప్రిఫిక్స్ అని రాసుకో. అదంతా కొన్ని టర్మ్స్ ఉంటాయి. తర్వాత బాడీ స్ట్రక్చర్ చెప్తాను, అయిపోయింది. ఓకే, 5:30 కల్లా క్లోజ్ చేస్తాను.
చార్జర్ ఆడుంది. చార్జర్ సో ప్రిఫిక్స్ అని రాసుకోండి మామూలుగా. ప్రీ అంటే బిఫోర్ అమ్మా, బిఫోర్. పోస్ట్ అంటే ఆఫ్టర్. సో ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు అంటే ప్రీ ఆపరేటివ్ అంటాడు. ప్రీ ఆపరేటివ్ అంటే బిఫోర్ ద ఆపరేషన్. ఓకే, పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆఫ్టర్ ద ఆపరేషన్, పోస్ట్ ఆపరేటివ్. ఓకే, ప్రీ అండ్ పోస్ట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి హైపర్. మీకు తెలుసు హైపర్ అంటే నాకు చాలా ఎగ్జాంపుల్ తెలుసు. హైపర్ టెన్షన్ అని చెప్పొచ్చు. హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్. హైపర్ టెన్షన్ అంటే లో బ్లడ్ ప్రెషర్. హైపర్ ధర్మియా ఎక్సెసివ్ హీట్. హైపోధర్మియా అంటే లో హీట్. తర్వాత ఎపి. ఎపి గాని సూప్రా గాని సూపర్. ఓకే, ఇవన్నీ ఒకటే మీనింగ్. హైపర్ ఇవన్నీ ఎబో అని చెప్తాం. అంటే ఎపిడెర్మిస్ అంటాం, ఎబో ద స్కిన్. సూప్రా రీనల్ అంటాం, ఇక్కడ రాస్తాను. ఎపిడెర్మిస్ ఎబో ద స్కిన్. సూప్రా రీనల్ అని చెప్తాం, అంటే ఎబో ద కిడ్నీ. ఏముంటాయి ఎబో ద కిడ్నీ? ఎడ్రినల్ గ్లాండ్స్. చదివారా ఎప్పుడైనా? గుర్తులేదంట. ఎబో ద కిడ్నీ ఎడ్రినల్ గ్లాండ్స్, దాన్నే సూప్రారీనల్ గ్లాండ్ అంట. లేకపోతే సుపీరియర్ అంటాం. సుపీరియర్ అంటే ఎబో. సో ఎట్లా అంటే మన హ్యూమన్ బాడీ ఉందనుకోండి. సపోజ్ మనం నుంచుంటే యాక్చువల్ గా మన హెడ్ వైపు ఉన్నదాన్ని సుపీరియర్ అంటాం, లెగ్ వైపు ఉన్నదాన్ని ఇన్ఫీరియర్ అంటాం. డౌన్ సుపీరియర్, ఇన్ఫీరియర్. సో ఫ్రంట్ సైడ్ ని యాంటీరియర్ అంటాం. సో ఇక్కడ రాసుకోండి జస్ట్ సుపీరియర్, అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ స్ట్రక్చర్. అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ స్ట్రక్చర్ అంటారు. ఇన్ఫీరియర్ అంటే లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ స్ట్రక్చర్. యాంటీరియర్ అంటే ఫ్రంట్ ఆఫ్ ద బాడీ. పోస్టీరియర్ అంటే బ్యాక్ ఆఫ్ ద బాడీ. ఎవరు కనబడట్లేదు? కనబడట్లేదండి ఎవరికి? కనబడట్లేదు. ఇప్పుడు వచ్చే పక్కన వచ్చారు. ఓకే, సపోజ్ యాంటీరియర్ లో మనకేమేమి ఉంటాయి? యాంటీరియర్ లో చెస్ట్ రీజియన్ ఉంటది, అబ్డామినల్ రీజియన్ ఉంటది. వీటిని రీజియన్స్ అంటారు. చెస్ట్ రీజియన్స్, అబ్డామినల్ రీజియన్స్, అబ్డామినల్ కింద పెల్విక్ రీజియన్స్ ఇట్లా అంటారు. ఈ మొత్తాన్ని కలుపుకొని వెంట్రల్ క్యావిటీ అంటారు. వెంట్రల్ క్యావిటీ అంటే యాంటీరియర్ ని వెంట్రల్ క్యావిటీ అని కూడా అంటారు. అడుగుతారు, యాంటీరియర్ ని వెంట్రల్ క్యావిటీ అని కూడా అంటారు. ఓకే, సో పోస్టీరియర్ ఏముంటాయి? సో క్రేనియల్ ఉంటుంది, స్కల్, తర్వాత స్పైనల్ కార్డ్ ఉంటుంది. సో పోస్టీరియర్ ని డోర్సల్ క్యావిటీ అంటారు. డోర్సల్
కావిటీ అంటారు. ఓకే, స్పైనల్ లో మనకు కొన్ని రీజియన్స్ ఉంటాయి. ఓకే, ఏముంటాయి స్పైనల్ లో రీజియన్స్? నెక్ దగ్గర ఉండేదాన్ని సర్వైకల్ అంటారు, సర్వైకల్. తర్వాత థొరాసిక్, తర్వాత లంబార్, తర్వాత సాక్రల్, తర్వాత కాక్స్. సర్వైకల్ అంటే నెక్ రీజియన్, థొరాసిక్ అంటే ఆపోజిట్ టు ద చెస్ట్, లంబార్ అంటే ఆ చెస్ట్ రీజియన్ కింద కొంచెం కింద, తర్వాత సాక్రల్, తర్వాత కాక్స్. ఓకే, సో సేమ్ వర్టిబ్రాస్ కూడా అంతే ఉంటాయి. ఓకే, వర్టిబ్రల్ రీజియన్ కానీ స్పైనల్ రీజియన్స్ కానీ సేమ్. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతారు, ఏంటంటే సర్వైకల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? C1 to C7, థొరాసిక్ T1 to T12, లంబార్ L1 to L5, సాక్రల్ S1 to S5, కాక్సీ C1 to C4. సర్వైకల్ C1 to C7, థొరాసిక్ T1 to T12, లంబార్ L1 to L5, సాక్రల్ S1 to S5, కాక్సీ C1 to C4. అయితే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుతారు, ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ రాస్తాను, C1, C2, C3, C4, C5. ఇలా C1 అనే దాన్ని ఒక సెగ్మెంట్ అంటారు, C1 అనే దాన్ని ఒక సెగ్మెంట్ అంటారు, లేకపోతే వర్టిబ్రల్ బాడీ అంటారు. C2 అనేది ఒక సెగ్మెంట్, C3 అనేది ఒక సెగ్మెంట్, C4 అనేది ఒక సెగ్మెంట్, C5 అనేది ఒక సెగ్మెంట్. ఓకే, C1 to C2 మధ్య ఉండేదాన్ని స్పేస్ అంటారు, డిస్క్ స్పేస్ కానీ ఇంటర్వర్టిబ్రల్ స్పేస్ కానీ అంటారు. ఇంటర్వర్టిబ్రల్ స్పేస్ అంటే వర్టిబ్రా మధ్య ఉండే స్పేస్ ని ఇంటర్వర్టిబ్రల్ స్పేస్, ఆ డిస్క్ స్పేస్ అంటారు. సో C1 to C5 ఇచ్చారనుకోండి, ఎన్ని సెగ్మెంట్స్ వచ్చినాయి? 5. స్పేస్లు 4, ఒకటి తగ్గింది. ఒక్కొక్కసారి అడగొచ్చు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు T1 to T12 మధ్యలో ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి అంటారు. సో లాస్ట్ నెంబర్ ఏదైతే ఉండిద్దో అదే మన సెగ్మెంట్. ఓకే, సరే ఇప్పుడు కొంచెం తెలివిగల వాళ్ళు ఏం చేస్తారు, T1 to T12 అడగరు, T7 to T12 ఎన్ని సెగ్మెంట్ ఉంటాయి అంటారు. అప్పుడు కౌంట్ చేసుకోవాలి, ఎన్ని ఉంది? 7. కౌంట్ చేసుకోండి, 7, 8, 9, 10, 11, 12, 6 ఉంది, 6 సెగ్మెంట్స్ ఉంది. సో స్పేస్లు 5 ఉంటాయి. అలా అడుగుతారు మామూలుగా. సో ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి C5 నుంచి T5 వరకు, C5 నుంచి T5 వరకు ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి, ఎన్ని స్పేస్ ఉంటాయి? C5, C6, C7, T1, T2, T3, T4, T5, 8 సెగ్మెంట్స్ ఉన్నాయి. స్పేస్ వచ్చేసరికి 7 ఉంది. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో అది స్పైనల్ రీజియన్స్. సో ఇదంతా ఓకే కదా, సుపీరియర్, ఇన్ఫీరియర్, యాంటీరియర్, పోస్టీరియర్ రీజియన్స్, వెంట్రల్ క్యావిటీ, డోర్సల్ క్యావిటీ, స్పైనల్ రీజియన్స్, వర్టిబ్రాస్ కూడా సర్వైకల్, థొరాసిక్, లంబార్, సాక్రల్. తర్వాత స్టమక్ నాకు చెప్పాను కదా 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ చేశారు. సో అది ఎలా అంటే జస్ట్ సపోజ్ ఇది స్టమక్. సో ఇది వచ్చేసి రైట్ అప్పర్ క్వాడ్రంట్, ఇక్కడ పైన ఉంది కదా, ఇది రైట్ అప్పర్ క్వాడ్రంట్, ఇది రైట్ లోవర్ క్వాడ్రంట్, ఇదేమో లెఫ్ట్ అప్పర్ క్వాడ్రంట్, లెఫ్ట్ లోవర్ క్వాడ్రంట్. అలా స్టమక్ అనేది 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ చేశారు, కానీ 9 రీజియన్స్ గా డివైడ్ చేశారు. మళ్ళీ ఈ స్పైనల్ ని ఈ రీజియన్స్ కి ఎలా డివైడ్ చేశారో, ఈ యాంటీరియర్ ని చెస్ట్ రీజియన్ అని, లేకపోతే అబ్డామినల్ రీజియన్ అని, పెల్విక్ రీజియన్ అని ఎలా అయితే డివైడ్ చేశారో, స్టమక్ ని మళ్ళీ 9 రీజియన్స్ గా డివైడ్ చేశారు. సపోజ్ ఎట్లా అంటే
ఓకే, ఇక్కడ మధ్యలో ఉండేదాన్ని అంబ్లికల్ రీజియన్ అంటారు. అంబ్లికల్ కార్డ్ ఉంటది. సో ఆ రీజియన్ అంబ్లికల్ రీజియన్ అని. అంబ్లికల్ రీజియన్ ఉన్న పైన ఉన్న రీజియన్ ని ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్, అబోవ్ ద స్టమక్ కదా, సో ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్ అని. అంబ్లికల్ రీజియన్ కింద ఉన్న రీజియన్ ని హైపోగాస్ట్రిక్ రీజియన్ అన్నారు. ఎపిగాస్ట్రిక్, హైపోగాస్ట్రిక్, అంబ్లికల్. సో ఇక్కడ వచ్చేసి ఇది రైట్ లంబార్. ఎగ్జాక్ట్ గా అంబ్లికల్ కార్డ్ వచ్చేసి లంబార్ రీజియన్ లో ఉంటుంది. సో రైట్ లంబార్, లెఫ్ట్ లంబార్. ఇదేమో రైట్ ఇంగ్వైనర్, లెఫ్ట్ ఇంగ్వైనర్. పైన పైన వచ్చేసి రైట్ హైపోకాండ్రిక్, లెఫ్ట్ హైపోకాండ్రిక్ అంటారు. అంటే జస్ట్ బిలో ద రిబ్స్. సో ఇలా మిమ్మల్ని అడుగుతారు, స్టమక్ అనేది 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ అయింది కదా, మరి ఎన్ని రీజియన్స్ గా డివైడ్ అయిందని చెప్తే యూ కెన్ సే 9. సో 9 రీజియన్ గా డివైడ్ అయిందని చెప్తారు. సో తర్వాత వచ్చేసి మన బాడీని ఒకవేళ కట్ చేస్తే సో 3 ప్లేన్స్ గా కట్ చేస్తారు. ఒకటేమో రైట్ లెఫ్ట్ కి మధ్యలో కట్ చేశారనుకోండి, మీడియల్ ప్లేన్ అంటారు. అంటే మిడ్ లైన్ ఆఫ్ ద బాడీ, మీడియల్ ప్లేన్ అంటారు. లేకపోతే మిడ్ సాజిటల్ ప్లేన్ అంటారు. మిడ్ సాజిటల్ మెటీరియల్ డయాగ్రామ్ చూపిస్తాను చూద్దాం. సో తర్వాత ట్రాన్స్వర్స్ ప్లేన్ అంటారు. అంటే పైన సగం కింద సగం. అంటే అట్లా సుపీరియర్ కి ఇన్ఫీరియర్ కి మధ్య కట్ చేస్తే ట్రాన్స్వర్స్ ప్లేన్ అంటారు. అట్లా కాకుండా యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ కి మధ్య కట్ చేస్తే దాన్ని కరోనల్ ప్లేన్ అంటారు. సో జస్ట్ వెయిట్. మామూలుగా ప్లేన్స్ ఇచ్చారు కదా, యాంటీరియర్, పోస్టీరియర్, మిడ్ సాజిటల్ ప్లేన్ అంటే ఇలా మిడిల్ లో నుంచి కట్ చేయడం. అదే యాంటీరియర్ కి పోస్టీరియర్ కి మధ్య కట్ చేస్తే కరోనల్ ప్లేన్. ట్రాన్స్వర్స్ ప్లేన్ అంటే రైట్ అదే సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ కి మధ్య కట్ చేస్తే ట్రాన్స్వర్స్ ప్లేన్ అంటారు. ఈ స్పైనల్ రీజియన్స్. తర్వాత వచ్చేసి మీకు కొన్ని వర్డ్స్ ఇంపార్టెంట్. ఇదిగోండి, స్టమక్ వచ్చేసి రైట్ అప్పర్ క్వాడ్రంట్, లెఫ్ట్ అప్పర్, రైట్ లోవర్, లెఫ్ట్ లోవర్. అంబ్లికల్ రీజియన్, ఎపిగాస్ట్రిక్, హైపోగాస్ట్రిక్, రైట్ హైపోకాండ్రిక్, రైట్ లంబార్, రైట్ ఇంగ్వైనల్, లెఫ్ట్ హైపోకాండ్రిక్, లెఫ్ట్ లంబార్, లెఫ్ట్ ఇంగ్వైనల్. సో ఇలా రీజన్స్ ఉంటాయి. నేను ఈ మెటీరియల్స్ మీకు షేర్ చేస్తాను. నోవర్. తర్వాత అబ్డక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అబ్డక్షన్, అడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అబ్డక్షన్ అంటే ఏంటంటే ఇలా హ్యాండ్ ని దూరంగా తీసుకురావడం, మూమెంట్ ఆఫ్ లింబ్ అవే ఫ్రమ్ ద బాడీ. సో మీకు గుర్తు రావట్లేదు అనుకోండి, అబ్డక్షన్ కి అడక్షన్ వచ్చేసి 2 words. మీకు గుర్తు రావట్లేదు అనుకోండి, ఏబి అనేది అటువైపు తిరిగింది కదా, సో అవే అని గుర్తుపెట్టు. డి అంటే ఇటువైపు తిరిగింది కదా, సో జస్ట్ 2 words అని గుర్తుపెట్టుకోండి. అబ్డక్షన్ అండ్ అడక్షన్ అనేది 2 ఇంపార్టెంట్. అబ్డక్షన్ అనేది మూమెంట్ ఆఫ్ లింబ్ అవే ఫ్రమ్ ద బాడీ. అడక్షన్ అనేది మూమెంట్ ఆఫ్ లింబ్ టువర్డ్స్ ద బాడీ. తర్వాత వచ్చేసి సుపీరియర్, ఇన్ఫీరియర్ మీకు తెలుసు. ప్రాక్సిమల్ అండ్ డిస్టల్. ప్రాక్సిమల్ అంటే ఏంటంటే ఏదైతే సెంటర్ ఆఫ్ అటాచ్మెంట్, ఇప్పుడు శంకర్ విలాస్ ఉంది, ఓకే, బ్రాడీపేటకి శంకర్ విలాస్ దగ్గర లేకపోతే క్లినిక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ దగ్గర, శంకర్ విలాస్ దగ్గర, ఓకే, అది ప్రాక్సిమల్ అయితే. ఓకే, ఇదేమో డిస్టల్, దూరం ఉంది కాబట్టి. ఏదైతే మన బాడీలో ఎక్కడైతే అటాచ్మెంట్ ఉంటుందో అటాచ్మెంట్ కి దగ్గరలో ఉండేది ప్రాక్సిమల్, దూరంగా ఉండేది డిస్టల్. షోల్డర్ అది ఇక్కడ అటాచ్ చేయండి, సో ఇట్ ఈస్ అన్ ప్రాక్సిమల్. ఫింగర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ చాలా దూరంలో, దట్ ఈస్ కాల్డ్ డిస్టల్. నియరర్ టు ద సెంటర్ ఆఫ్ ద అటాచ్మెంట్ ఈజ్ ప్రాక్సిమల్, అవే ఫ్రమ్ ద అటాచ్మెంట్, ఫార్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద అటాచ్మెంట్ ఈజ్ డిస్టల్. యాంటీరియర్, పోస్టీరియర్ మీకు తెలుసు. తర్వాత పెరైటల్ అండ్ విజరల్. పెరైటల్ అండ్ విజరల్ అంటే ఏం లేదమ్మా, ఒక ఎగ్జాంపుల్ ఉంది. సపోజ్ మన లంగ్స్ తీసుకున్నాం అనుకోండి. సో వీఆర్ హ్యావింగ్ ద 2 lungs. ఓకే, రైట్ లంగ్ ఈజ్ హ్యావింగ్ ద 3 lobes, లెఫ్ట్ లంగ్ ఈజ్ హ్యావింగ్ ద 2 lobes. ఈ లంగ్స్ అనేది ఒక లేయర్ తో కవర్ అయి ఉంటుంది, దాన్నే విజరల్ లేయర్ అంటారు. విజరల్ లేయర్ అంటారు.
అంటే ద లేయర్ విచ్ కవర్స్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్. ఇప్పుడు కిడ్నీ ఉంది అనుకోండి, ఒక లేయర్ తో కవర్ అయ్యారు. సో అలా ఇంటర్నల్ ఆర్గాన్స్ ని కవర్ చేసే లేయర్ ని విజరల్ లేయర్ అంటారు. పెరైటల్ లేయర్ అంటే ఏంటంటే, సపోజ్ లంగ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ క్యావిటీలో ఉన్నాయి, థొరాసిక్ క్యావిటీలో ఉన్నాయి, చెస్ట్ క్యావిటీ. ఆ క్యావిటీ మొత్తానికి ఒక లేయర్ ఉంటుంది, దాన్ని పెరైటల్ లేయర్ అంటారు. సో ఏదైతే ఇంటర్నల్ ఆర్గాన్స్ ని కవర్ చేస్తుందో ఆ లేయర్ ని విజరల్ లేయర్ అని, ఏదైతే ఆ క్యావిటీ మొత్తాన్ని కవర్ చేస్తుందో ఆ లేయర్ ని పెరైటల్ లేయర్ అంటారు. ద లేయర్ విచ్ కవర్స్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్ ఈస్ విజరల్. ద లేయర్ విచ్ కవర్స్ ద ఎంటైర్ క్యావిటీ, దట్ ఈస్ ద పెరైటల్ అని చెప్పొచ్చు. తర్వాత వచ్చేసి ప్రోన్ అండ్ సుపైన్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ప్రోన్ అంటే ఏంటి, బార్లో పడుకోవడం. సో ద పీపుల్ హూ అండర్ గాన్ ద ఐ సర్జరీ, సో డాక్టర్ విల్ టెల్ ద ఒక 7 days వరకు ప్రోన్ పొజిషన్ లో పడుకోమంటాడు. సో ఎవరైనా ఐ సర్జరీ అండర్ గాన్ అయితే వాళ్ళ కేస్ షీట్ లో ఎండ్లో రాస్తాడు, డిశ్చార్జ్ సమ్మరీ, హ్యావ్ టు స్లీప్ ఇన్ ప్రోన్ పొజిషన్ అప్ టు 7 days అని చెప్పి రాస్తాడు. ఓకే, ప్రోన్ అంటే జస్ట్ బాల్లో పడుకోవడం. లేకపోతే మన పాము ఉందా, ఈ పాముని ఇలా ఫేస్ డౌన్, పామ్ డౌన్, దట్ ఈస్ కాల్ ప్రోన్ పొజిషన్. సుపైన్ అంటే యాజ్ యూజువల్ గా మన రెగ్యులర్ గా ఎలా అయితే పడుకుంటాం, దట్ ఈస్ కాల్ సుపైన్ పొజిషన్ ఆర్ పామ్ అప్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత ఇన్వర్షన్. ఇన్వర్షన్ అంటే ఇలా టర్న్, ఇన్వర్డ్ చేయడం. ఎవర్షన్ అంటే అవుట్వర్డ్. పామర్ అంటే పామ్ ఆఫ్ ది హ్యాండ్, సోల్ ఆఫ్ ద ఫుట్ వచ్చేసి ప్లాంటర్ అని. తర్వాత సూపర్ఫిషియల్, డీప్. పై పైన కట్ అయింది అనుకోండి సూపర్ఫిషియల్, డీప్ గా కట్ అయితే డీప్. ఇంతవరకు. తర్వాత సైటో అంటే సెల్, హిస్టో అంటే టిష్యూ. ఓకే, ఆల్మోస్ట్ మనకి కవర్ అయినయే ఉంటాయి. మీకేమైనా కవర్ అవ్వకపోతే మీరు చదవండి, అర్థమైపోయింది. సో మరీ అంత డీప్ అవసరం లేదు, ఈజీగానే ఉంటుంది. తర్వాత మనం ఒక్కటి మిస్ అయిపోయాం, అదేంటంటే పినియా అని. పినియా అంటారు, పిఎన్ఈఏ, పినియా. పినియా అంటే బ్రీతింగ్. డిసప్నియా అంటే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. ఏప్నియా అంటే ఆబ్సెన్స్ ఆఫ్ బ్రీతింగ్. ఏ అంటే ఆప్షన్ అమ్మా, డిస్ అంటే డిఫికల్ట్, ఓకే, ఏ అంటే ఆబ్సెంట్. ఏప్నియా ఆబ్సెన్స్ ఆఫ్ బ్రీతింగ్, డిసప్నియా అంటే డిఫికల్ట్ ఇన్ బ్రీతింగ్. పినియాకి ఒక్కొక్కసారి పెనియా అంటాడు. పెనియా అంటే మళ్ళీ మారిపోయింది, డిక్రీజ్ ఆర్ డెఫిషియన్సీ. ఎరిథ్రోపెనియా అంటారు, డిక్రీజింగ్ ఇన్ ద ఆర్బీస్. సో ఈ పినియాకి ఆ పెనియాకి కన్ఫ్యూజ్ అవ్వమా. సార్ నేను మెటీరియల్ షేర్ చేస్తాను మీ గ్రూప్ లో, తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు చదవండి. ఓకేనా, అర్థమైంది, ఈజీగానే ఉంది. జేకేసీ అని ఉంటది కదా మీ బ్యాచ్, సేమ్ ఈ కలర్ పీడిఎఫ్ ఉంటది, జస్ట్ గో త్రూ. షేర్ చేస్తాను.